వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ఇది మనం డ్రా చేసుకున్న ప్రీవియస్ బిట్‌కాయిన్ చార్ట్ ఇది. సో, హ్యూజ్ క్రాష్ అయింది. బిట్‌కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్స్ అన్నీ హ్యూజ్ క్రాష్ అయినాయి. ఓకే. సో, రికవరీ ఉంటదా? ఇక్కడ నుండి బిట్‌కాయిన్ పంప్ అవుతదా? డంప్ అవుతదా? తిరిగి ఆల్ట్ సీజన్ అనేది అసలు ఉంటదా? లేదా? ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ప్రీవియస్ చార్ట్ అనేది ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయింది. మీరు సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని ఎవ్రీథింగ్ చూడండి. ఎప్పుడైతే ఈ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయో, సో, అవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితున్నాయి. సో, ఇక్కడున్న సపోర్ట్ గూడా మంచిగా యాక్ట్ అయింది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేసుకునే ముందు, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వు టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ది డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినైట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ ఓకే లైక్ దిస్ ఇక్కడ నేను ఫ్రీ సిగ్నల్ ఇచ్చాను. సో, అది టార్గెట్స్ హిట్ అయింది. సో, ఇక్కడ బిఎన్‌బి 30% ప్రాఫిట్ హిట్ అయింది. సో, ఇట్లా మీకు పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ సిగ్నల్స్. సో, వన్ మోర్ సర్వీస్ వి ఇంట్రొడ్యూస్డ్ రీసెంట్‌లీ. దిస్ ఈస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. సో, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కావాలి అనంటే సో, కాంటాక్ట్ టు దిస్ నంబర్. డైరెక్ట్‌లీ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ స్ట్రిక్ట్‌లీ ఫర్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ఓన్లీ. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇక్కడున్న ఈ సపోర్ట్స్ ఇవి రిమూవ్ చేస్తున్నాను. ఓకే. సో, రైట్ నౌ దీస్ సపోర్ట్స్ ఆర్ కంప్లీట్‌లీ వాలిడ్. అయితే ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉంది. హియర్ యూ కెన్ సీ ఇదంతా ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి సపోర్ట్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ రిజెక్ట్ అయింది. సో, దీన్ని ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ కింద మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, ఎప్పుడైనా సపోర్ట్స్ డ్రా చేసుకునేటప్పుడు బాడీ అండ్ విక్ టచ్ అయ్యేటట్లు డ్రా చేసుకోవాలి. సో, ఎంటైర్ ఈ లెవెల్, ఈ జోన్ అంతా మనకొక సపోర్ట్ లాగా యాక్ట్ అయితది. సో, ఇది బ్రేక్ అయింది అనంటే ఓకే. సో, తిరిగి మళ్ళీ బిట్‌కాయిన్ ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సో, బిట్‌కాయిన్ చార్ట్ అనాలిసిస్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది అని చెప్పలేము. సో, ఇక్కడ చూడండి ఇది డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. దిస్ ఈస్ ఎ డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో, ఇట్లా మల్టిపుల్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, కంప్లీట్‌లీ సో, బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ జడ్జ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ చూడండి పంప్ అవుతూ ఉంది కానీ, సో, ఇక్కడ విక్స్ దగ్గర ఇక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ నుండి ఎట్లా యాక్ట్ అయితదనేది చూడాలి. హియర్ మార్క్ దిస్ లైన్. సో, దిస్ వన్. సో, ప్రీవియస్‌లీ చూడండి ఇక్కడ ఒక మంచి విక్ ఫార్మ్ అయింది. అండ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ ఎ విక్. సో, ఇక్కడ కూడా ఒక విక్ ఫార్మ్ అయింది. సో, ప్రీవియస్‌లీ ఇక్కడ ఒక రిజెక్షన్ లాగా కూడా యాక్ట్ అయింది కాబట్టి ఇది కీ లెవెల్ అవ్వబోతుంది ఇప్పుడు. చాలా దగ్గరగా ఉంది. 97,700 అనేది. ఇది బ్రేక్ అయ్యి దీని అబోవ్ సస్టైన్ అయ్యింది అనంటే, ఇట్ విల్ బి గుడ్ ఫర్ బిట్‌కాయిన్. ఓకే. సో, ఇది బ్రేక్ అయింది అనంటే, ఈ బాటమ్ ఏదైతే ఉందో 96,100 అనేది. సో, చాలా నియర్ బై ఉంది. బట్ ఇది బ్రేక్ అయింది అంటే తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే అవకాశం అనేది ఉంది. సో, అయితే ఇక్కడ బిట్‌కాయిన్‌లో ఒక ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. సో, ప్రీవియస్‌లీ ఐ డ్రా దిస్ లైన్ ఇదొక ప్యాటర్న్ కింద డ్రా చేశాను. బట్ ఇట్ ఈస్ ఇన్‌వాలిడ్. సో, ఇక్కడ చూడండి ఈ టాప్ విక్స్ అనేవి టచ్ చేస్తే సో, లైక్ దిస్ ఇట్ ఈస్ ఫార్మింగ్. సో, ఎప్పుడైనా సరే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి అనంటే 3 టచ్ పాయింట్స్ అనేవి మ్యాండేటరీ. ఓకే. సో, దీన్ని ఇట్లా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడా గూడా టచ్ పాయింట్ అనేది కనపడట్లే. ఓకే. సో, బట్ ఇలా చూడండి. సో, ఇక్కడి నుండి ఓకే. ఈ బాటమ్ విక్స్ అన్ని టచ్ చేస్తే అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా రెస్పెక్ట్ చేస్తుంది. ఈ ప్యాటర్న్, ఈ ట్రెండ్ లైన్ అనేది వీ కెన్ 100% కన్సిడర్ చేయొచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ ఒక బ్రాడెనింగ్ వెడ్జ్ ప్యాటర్న్. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ బ్రాడెనింగ్ వెడ్జ్ ప్యాటర్న్. సో, బ్రాడెనింగ్ వెడ్జ్ గురించి మనం ఒకసారి చెక్ చేస్తే, సో, బ్రాడెనింగ్ వెడ్జ్ గురించి చూస్తే ఇక్కడ చూడండి. సో, హియర్ ఇది అబ్జర్వ్ చేయండి. ఈ 2 లైన్స్. సో, ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్. అయితే ఇక్కడ బ్రాడెనింగ్ వెడ్జ్ అనేది మనకేదైతే ఫార్మ్ అవుతుందో దీన్ని అసెండింగ్ అనలేము. అంటే డిసెండింగ్ అని కూడా అనలేదు. ఇట్ ఈస్ ఎ క్లియర్ బ్రాడెనింగ్ వెడ్జ్ ప్యాటర్న్. సో, అయితే నెక్స్ట్ ఇక్కడ నుండి పంప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో, ప్యాటర్న్ వేరు, మనకి సపోర్ట్స్ డ్రా చేసుకోవడం వేరు. ఇక్కడ చూడండి ఇదొక మంచి సపోర్ట్ కింద కనిపిస్తుంది ఈ ప్యాటర్న్‌లో. ఓకే. సో, దిస్ ఈస్ 100% మనం కన్సిడర్ చేయాల్సిన చార్ట్ ఇది. ఓకే. ఈ సపోర్ట్ దగ్గర నుంచి పంప్ అవుతదా? ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తదా అనేది ఓకే. ముందే మనం ప్రిడిక్ట్ చేయలేము. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్ ఏదైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో, క్యాండిల్స్ అంత మంచి క్యాండిల్స్ ఏం ఫార్మ్ కాలేదు. సో, టుడే క్యాండిల్ ఎట్లా యాక్ట్ అయితుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ బ్రాడెనింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది ఎట్లా యాక్ట్ అయితుంది? ఇది బ్రేక్ అయింది అనంటే, సో, తిరిగి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతది.
సో ఇక్కడ నుండి పంప్ అయింది అనంటే దెన్ డెఫినెట్‌లీ బిట్‌కాయిన్ విల్ బి స్కై రాకెట్. ఓకే. సో వి ఆర్ నాట్ హియర్ టు ప్రిడిక్ట్. వి ఆర్ జస్ట్ అనలైజ్ సపోర్ట్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ ఫైండ్ ఔట్ చేసుకొని వాటి దగ్గర ఎట్లా యాక్ట్ అయితుంది అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. సో 4 అవర్ క్యాండిల్ కానీ, డైలీ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కన్సిడర్ దిస్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ అనేది చెక్ చేసి దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ప్రీవియస్ డ్రా చేసుకున్న చార్ట్ ఇది. ఇథీరియం అనేది కంప్లీట్‌గా హ్యూజ్ లిక్విడేషన్ అండ్ మానిప్యులేషన్ జరిగింది. ప్రీవియస్‌గా ఈ విక్స్ బాటమ్‌లో ఎవరైతే స్టాప్ లాస్‌లు పెట్టుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరి స్టాప్ లాస్‌లు హంట్ చేసింది. అండ్ దిస్ ట్రెండ్ లైన్స్ ఆర్ యాక్టింగ్ వెల్. అండ్ ఈ సపోర్ట్ కూడా యాక్ట్ అయింది మంచిగానే. ఈ వీక్లీ క్లోజింగ్ ఇంకా 3 డేస్ టైం ఉంది. వీక్లీ క్లోజింగ్ గాని ఈ సపోర్ట్ అబోవ్ క్లోజ్ అయితే సో హ్యూజ్ పంప్ వచ్చే అవకాశం ఉంది ఇథీరియంలో. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇథీరియం దిస్ ఈస్ ద రైట్ టైమ్. సో ఈ సపోర్ట్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు ఇన్ స్పాట్ ఓన్లీ. ఇథీరియంలో వాల్యూమ్ అనేది ఇన్‌ఫ్లో అవుతూ ఉంది. ఓకే. సో కంటిన్యూగా ఇథీరియం బై అవుతూ ఉంది. 67, 27, 83 దిస్ ఈస్ హ్యూజ్. $307 మిలియన్ ఇన్‌ఫ్లో అయింది. అండ్ హియర్ $18 మిలియన్ కంప్లీట్‌గా పాజిటివ్ ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి ఇన్ ఇథీరియం. సో కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్ అనేది పంప్ అవుతదా? డంప్ అవుతదా? అనేది యూఎస్‌డిటీ డామినెన్సే డిసైడ్ చేస్తది. ఇక్కడ చూడండి. సో కొంచెం మెస్సీగా ఉంది. ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను. ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ మంచిగా యాక్ట్ అయినాయి. బట్ అన్‌ప్రెడిక్టబుల్ మూవ్స్ కంప్లీట్‌గా మార్కెట్ మానిప్యులేషన్ మోడ్‌లో ఉంది. అయితే ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ ఏదైతే రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందో సో వి ఆర్ సీయింగ్ దట్ ప్యాటర్న్ హియర్. ఓకే. ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్. బట్ అబోవ్ ట్రెండ్ లైన్ అనేది ఇంకా మనకు డిసైడ్ కాలేదు. అయితే ఓకే. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దిస్ ఈస్ వెరీ కీ లెవెల్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ నాట్ గుడ్. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని బ్రేక్ చేసింది. దీని అబోవ్ సస్టైన్ అయింది పాస్ట్ 2 డేస్. అండ్ హియర్ ఇట్ ఈస్ పంపింగ్ కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది రైజ్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ రైజ్ అవుతది. ఇథీరియం గాని, బీటీసీ గాని, ఎనీ అదర్ ఆల్ట్ కాయిన్స్. సో ఇక్కడ 3 డేస్ టైమ్ ఉంది. ఈ వీక్లీ క్యాండిల్ కానీ దీని బిలో క్లోజ్ అయితే దిస్ విల్ బి వెరీ గుడ్. అండ్ హియర్ ఇక్కడ చూడండి ఇదొక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దీన్ని ఫిల్ చేసింది కాబట్టి ఓకే. వి కాంట్ టేక్ రిస్క్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎంట్రీస్ అయితే అప్పుడే నేను ప్లాన్ చేయమని చెప్పట్లేదు. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఈ వీకెండ్ అనేది ఎట్లా క్లోజ్ అవుతదో, ఈ వీక్లీ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవుతదనేది వెరీ ఇంపార్టెంట్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ దీస్ ఆర్ గుడ్ రెసిస్టెన్స్ యాస్ ఆఫ్ నౌ. సో ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా యాక్ట్ అయిన రెసిస్టెన్స్ కానీ, ఇక్కడ యాక్ట్ అవుతున్న రెసిస్టెన్స్ కానీ, ఇక్కడ సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని డ్రా చేశాను. అండ్ హియర్ సో ఈ సపోర్ట్ ఈ ఎక్సలెంట్‌గా ఫార్మ్ అయిన బేరిష్ పిన్ బార్ ఏమైతే ఉందో ఈ పిన్ బార్ గాని, ఇక్కడ గాని సో దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. హియర్ దీన్ని ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సో ఇది రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఎట్లా యాక్ట్ అవుతుందనేది మనం చెక్ చేయాలి. అయితే ఇక్కడ యెస్టర్‌డే ఫార్మ్ అయిన క్యాండిల్ అయితే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ క్యాండిల్. సో దీన్ని బ్రేక్ చేసినట్లే ఉంది. అయితే ఇక్కడ వన్ మోర్ విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఎప్పుడైతే మార్కెట్‌లోకి ఒక మంచి మొమెంటమ్ రాబోతుందో అంటే యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అవుతుందో చూడండి క్యాండిల్ చూడండి ఇక్కడ కంప్లీట్‌గా మార్కెట్‌ని లిక్విడేషన్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పంప్ అవుతున్నట్లే మానిప్యులేషన్ జరిగి డ్రాప్ అయింది. సేమ్ అలాగే ఇట్ ఫార్మ్స్ ఎప్పుడైతే మార్కెట్ డ్రాప్ అవుతూ ఉందో ఒక హ్యూజ్ లిక్విడేషన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చూడండి లిక్విడేషన్ క్యాండిల్. సో అందుకే వీక్లీ క్లోజింగ్ ఎట్లా ఉంటది అనేది మనం చెక్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ అ రైజింగ్ ప్యాటర్న్ ఇది. ఓకే. సో ఈ రైజింగ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా సరే ఫాల్ అయ్యే అవకాశమే ఉంటది. బట్ లిక్విడేషన్ అయిపోయిందా? లేకపోతే ఇంకొకసారి లిక్విడేషన్ అనేది అవుతుందా? అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఎవరు మనం 100% చెప్పలేము. వెయిట్ ఫర్ వీక్లీ క్లోజింగ్. ఓకే. సో కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న మంత్లీ ట్రెండ్ లైన్ ఇది. సో మంత్లీ క్యాండిల్స్ అయితే బానే క్లోజ్ అయినాయి. బట్ హియర్ హ్యూజ్ డ్రాప్ అయింది. సో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. మనం ఇక్కడ మంత్లీ సపోర్ట్స్ చెక్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ టాప్ ఇది. సో ప్రీవియస్‌లీ రెసిస్టెన్స్ గాని, సపోర్ట్ గాని సో ఇక్కడ కూడా సపోర్ట్ కింద యాక్ట్ అయింది కాబట్టి హియర్ వి డ్రా అ సపోర్ట్ హియర్. సో ఈ సపోర్ట్ అబోవ్ క్లోజ్ అవ్వాలి. ప్రీవియస్‌లీ సపోర్ట్. సో ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. అండ్ హియర్ ఇదొక మంచి సపోర్ట్ లైన్ అవుతుంది. అండ్ హియర్ ఆల్సో. సో నేను ఇక్కడి వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు. ఆల్రెడీ ప్రీవియస్‌లీ ఏదైతే బాటమ్ ఉందో ఈ బాటమ్‌ని బ్రేక్ చేసి ఇక్కడ లిక్విడేషన్ అనేది చేసింది కాబట్టి
ఇక్కడ నుండి పంప్ అయ్యే అవకాశమే ఉంటది. కానీ సో, ఇంకొక మ్యానిప్యులేషన్ జరిగే దానికి కూడా మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మనం కాయిన్స్ కానీ ఏదైనా బై చేసేటప్పుడు పార్ట్స్‌లో బై చేయాలి. పార్ట్స్‌లో సెల్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ అయితే బానే అయింది. యెస్టర్‌డే క్యాండిల్. ప్రీవియస్ డేస్ క్యాండిల్ క్లోజింగ్ అయితే బానే అయింది. బట్ హియర్ మంచి పొటెన్షియల్ క్యాండిల్స్ దాని తర్వాత ఫార్మ్ అవ్వలేదు. పొటెన్షియల్ క్యాండిల్స్ గాని ఫార్మ్ అయ్యి ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే మనం వీక్లీ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో, ఒకవేళ ఫాల్ అయితే తిరిగి మళ్ళీ ఇట్లానే మ్యానిప్యులేషన్ జరిగి ఫాల్ అయ్యి ఇక్కడ డబుల్ బాటమ్ కింద ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ అదర్స్ డామినెన్స్ అప్ టు హియర్. ఓకే. ఓకే. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏదైనా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ వస్తున్నాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, కమింగ్ టు ఆల్ట్ సీజన్. ఆల్ట్ సీజన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడైతే ఒక హ్యూజ్ మొమెంటమ్ వస్తదో సపోర్ట్స్ బ్రేక్ అయ్యి మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం అనేది 100% ఉంటది. ఇక్కడ చూడండి. సో, ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ దిస్ ఈ ప్రీవియస్‌లీ ఏదైతే డాట్ ఇక్కడ సపోర్ట్ ఉందో ఓకే. సో, సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత సో, ఇక్కడ కంప్లీట్‌గా పీపుల్ బ్రేక్ అయిపోయిందని ఎగ్జిట్ అయిన తర్వాత హ్యూజ్ పంప్ అయిపోయింది. సో, యూ కెన్ సీ హియర్ ఆల్సో ఓకే. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సపోర్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ మ్యానిప్యులేషన్ జరిగింది. దిస్ ఈస్ హ్యూజ్ మ్యానిప్యులేషన్ చాలా టైం తీసుకుంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గరైతే. దాని తర్వాత హ్యూజ్ పంప్ అయిపోయింది. సో, అట్లానే మీరు ఏదైనా కాయిన్స్ సపోర్ట్ బ్రేక్ అయినా సరే తిరిగి ఇంకొక 2 ఎంట్రీస్ కూడా తీసుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఆల్ ఇన్ ఎప్పుడు చేయకూడదు. సో, సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఇక్కడ చూడండి సపోర్ట్ ఇక్కడ మనం డ్రా చేసుకుంటే ఎక్స్‌టీజీది. సో, దిస్ ఈస్ కంప్లీట్ ఒక సపోర్ట్ జోన్ ఇది. ఓకే. స్ ఈ సపోర్ట్ జోన్ దగ్గరకొచ్చింది. సో, ఇక్కడే మ్యానిప్యులేషన్ జరిగి తిరిగి మళ్ళీ పంప్ అయింది. సో, ప్రీవియస్‌లీ ఏ కాయిన్ అయినా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇది సపోర్ట్. తిరిగి మళ్ళీ సపోర్ట్ దగ్గరకొచ్చింది. సపోర్ట్ దగ్గరకొచ్చి సో, ఇది బ్రేక్ అయినట్లే అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయింది. యూ టేక్ ఎనీ అదర్ కాయిన్ రిపిల్ కానీ సో, దిస్ ఈస్ రిపిల్‌లో ఒక మంచి ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. సో, ఈ ట్రెండ్ లైన్‌ని హ్యూజ్ మంత్స్ రెస్పెక్ట్ చేసింది. వీక్స్ కూడా కాదు మంత్స్ రెస్పెక్ట్ చేసింది. బ్రేక్ అయింది. తిరిగి మళ్ళీ పంప్ అయింది. బ్రేక్ అయింది. తిరిగి మళ్ళీ హ్యూజ్‌గా పంప్ అయింది. సో, బుల్ రన్ వచ్చే ముందు ఓకే. సో, ఎనీ కాయిన్ బుల్ రన్ వచ్చే ముందు ఆల్ట్ సీజన్ వచ్చే ముందు మ్యానిప్యులేషన్ అనేది 100% ఉంటది. సో, ఆల్ట్ సీజన్ అనేది ఇంకా లేదు అని డిసైడ్ అయిన తర్వాతే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ట్ సీజన్ అనేది లేదు అనుకున్న తర్వాతే ఆల్ట్ సీజన్ అనేది వస్తది. ఆల్ట్ సీజన్ రావడం అనేది 100% గ్యారంటీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఈ ఆల్ట్ సీజన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఓకే. సో, ఎందుకు డిఫరెంట్‌గా ఉండబోతుంది అనంటే అంతకుముందు ప్రీవియస్‌లీ ఆల్ట్ సీజన్స్ అన్ని హ్యూజ్ కాయిన్స్ ఇప్పుడు లేవు. ఈవెన్ పొటెన్షియల్ ఉన్న యూజ్ కేస్ ఉన్న కాయిన్స్ కూడా చాలా నంబర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే. సో, వాటిలోకి వాల్యూమ్ ఎట్లా ఫ్లో అవుతుంది. సో, వాటితో పాటు యూజర్ బేస్ కూడా పెరిగింది. ఈటీఎఫ్స్ వచ్చినాయి. దిస్ ఆల్ట్ సీజన్ విల్ బి హ్యూజ్ అండ్ ప్రీవియస్ ఆల్ట్ సీజన్స్‌తో కంపేర్ చేసుకుంటే అంతకుముందు ఆల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత సో, తిరిగి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యి అన్ని బాటమ్ వచ్చినట్లు అన్ని కాయిన్స్ అట్లా బాటమ్‌కి రావు. ఓకే. సో, యూ కెన్ కంప్లీట్‌గా ఒక స్టేబుల్ ఆల్ట్ సీజన్ అనేది మనం చూడబోతున్నాం. దట్ విల్ బి ఆహ్, డెఫినెట్‌లీ ఉంటుంది. బట్ ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అనేది వి కాంట్ ప్రిడిక్ట్, వి కాంట్ టెల్ అండ్ వి కాంట్ జడ్జ్. కొన్ని కాయిన్స్‌లో అయితే బాటమ్స్ తిరిగి చూడలేం. ఓకే. సో, దట్ విల్ బి గ్యారంటీ. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మీకేదైనా పర్టిక్యులర్ కాయిన్ చార్ట్ ప్యాటర్న్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. సో, ఐ విల్ పోస్ట్ దట్ ప్యాటర్న్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.